ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం పిల్లరా. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. నాశనకరమైన దిగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన దిగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. అపాయమేమియు దరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. అపాయమేదియు గదికి రాదు, కీడేదియు నా దరికి రాదు. యేసయ్య నామం నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల
రక్తమున ఇంటి సురక్ష పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. మంచిది పిల్లరా, ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. దయచండాలు మిస్సెస్ భానుప్రదాసమ్మ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానంలో పాల్పొందుతున్న ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాను. లేఖనాలను ధ్యానం చేసుకుందాం. దాని పాప సువార్త 14వ అధ్యాయం 3 వచనాలు చదువుకుందాము. 50, 51, 52 వచనాలు. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. అలాగే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభు కృపామయడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మీ సిలువను మేము తండ్రి మరి భిన్నమైన కోణాలలో ధ్యానిస్తూ శ్రేష్టమైన సంగతులను గ్రహించడానికి మాకు అనుగ్రహిస్తున్న కృప కొరకు స్తోత్రాలు. మా కొరకు మీరు చేసిన ఆ సిలువ యజ్ఞం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వాక్య ధ్యానమును మా కొరకు ఆశీర్వదించండి. మీ దాసురాలనుగా నన్ను మీరు మా తండ్రి కృప చొప్పున వాడుకోండి. మీ సిలువ చాటున మరుగు చేయండి తండ్రి. మీ పునరుద్ధాన శక్తితో నన్ను బలపరచండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించండి. నా నోటికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాను. నీ కృపకే మా తండ్రి వాక్య ధ్యానమును సంపూర్ణంగా అప్పగించుకుంటూ మీ చిత్తమే మరి తెలియచేయడానికి, ప్రకటించడానికి నన్ను బలపరచమని, సహాయం చేయమని యేసు నామములోనే వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 14వ అధ్యాయం 50 నుంచి 52 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 50, 51, 52 వచనాలు. 50వ వచనాన్ని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. అప్పుడు వారందరూ దే ఆల్ ఫర్సూక్ హిమ్ అండ్ ఫ్లెడ్ అవే అని ఉంటుంది. వాళ్ళందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఎవరు వాళ్ళు, ఎప్పుడు ఆయనను విడిచారు, ఎప్పుడు పారిపోయారు అని కనుక మనం ఆలోచన చేస్తే, వారందరూ ఎవరంటే ఎవరో కాదండి, యేసు ప్రభు యొక్క శిష్యులు. ఆయన యొక్క డిసైపుల్షిప్లోకి వచ్చిన వారు, ఆయన చేత అపోస్తలులుగా నియమింపబడిన వారు యేసు ప్రభుని ఒక టైంలో, ఒక సమయంలో, ఒక సందర్భంలో ఆయన విడిచి పారిపోయారు. అందరూ పారిపోయారు, వదిలిపెట్టి విడిచిపెట్టి పారిపోయారు. ఎప్పుడు అని కనుక మనం చూస్తే, గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహాన్లు ఉన్నారు చాలా దగ్గరగా. అంతలోనే మరి ఆ గెత్సెమనే తోటలో ఒక హడావిడి. మరి ఇస్కరియోతు యూదా తనతో పాటు మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు పంపిన బంట్రోతులు వీళ్ళందరూ ఆ తోటలో ప్రవేశించడం, యేసు ప్రభు ఎక్కడో వెతుక్కుంటూ రావడం. ఆ తర్వాత యేసు ప్రభుని వాళ్ళు మరి ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని వాళ్ళకి అప్పగించడం మనం చూస్తాం. అప్పగించినప్పుడు యేసు ప్రభుని వాళ్ళు బంధించి వాళ్ళ వశంలోకి తీసుకున్న ఆ సందర్భంగా యేసు ప్రభు యొక్క కంపానియన్స్, యేసు ప్రభు యొక్క డిసైపుల్స్, యేసు ప్రభు చేత అపోస్తలులుగా ప్రత్యేకింపబడిన వారు యేసు ప్రభు విడిచిపెట్టి పారిపోయారు. చాలా విచారం. ఒక 3.5 సంవత్సరాల నుంచి యేసు ప్రభుతో సహవాసంలో ఉన్నవారు, యేసు ప్రభుకు శిష్యరికం చేస్తున్న వారు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభుని విడిచిపెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతే, యేసు ప్రభు ప్రక్కన ఒక ఆయన ఉన్నాడంటే, ఎవరైనా అసలు ఈ వ్యక్తి ఎవరు, ఈ యొక్క వ్యక్తిత్వం ఏంటి, అసలు హూ ఈస్ హి అనే దాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి చూడండి 51, 52 వచనాలలో, తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి
దిగంబరుడై పారిపోయెను. అందరూ ఆయనను విడిచి పారిపోయిన సందర్భంలో ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్తూ ఉన్నాడంటే చూడండి, ఈ మాట మిగిలిన సువార్తలో రికార్డ్ అవ్వలేదు. అంటే మత్తయిలో కానీ, లూకాలో కానీ, యోహాన్లో కానీ మనకు కనబడదు. ఈ 4 సువార్తల్లో ఎక్కడా ఈ వ్యక్తిని గుర్చిన ప్రస్తావన రాలేదు. మార్కు సువార్తలో మాత్రమే ఈ వ్యక్తిని గుర్చిన ప్రస్తావన వచ్చింది. ఈ వ్యక్తి ఎవరు అని కొంచెం సేపు మనం ఆలోచన చేయడానికి, పరిశోధించడానికి ప్రయత్నం చేద్దాం. హీ వాజ్ అన్ యంగ్ మ్యాన్. అతను ఒక యవనస్తుడు, అతను ఒక పడుచువాడు. అందరూ విడిచిపెట్టి యేసు ప్రభుని వెళ్ళిపోతే ఇతను మాత్రం యేసు ప్రభు వెంట ఉన్నాడు. ఎంత మంచి విషయం కదా, ఎంత గొప్ప విషయం కదండి. చూడండి, ఆయనతో పాటు చాలా క్లోజ్గా, ఆయనతో పాటు భోంచేసిన వాళ్ళు, ఆయనతో పాటు పండుకున్న వాళ్ళు, ఆయనతో పాటు మరి పరిచర్య చేసిన 12 మంది అపోస్తలులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈయనెవరో కానీ ఈ యవనస్తుడు మాత్రం యేసు ప్రభు వెంట ఉన్నాడంట. ఆయన వెంట నడుస్తూ ఉన్నాడు. ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిది. ఇప్పుడు 12 మంది పారిపోతే ఇతనెవరు? హూ ఇస్ దిస్ యంగ్ ల్యాండ్? ఎవరి యవనస్తుడు యేసుప్రభు పక్కన ఇంత ధైర్యంగా నిలబడ్డాడు, ఎంత ధైర్యంగా నడుస్తున్నాడని చెప్పి వాళ్ళు అతన్ని పట్టుకున్నారంట. ఇతని సంగతి ఏంటో చూద్దాము, అసలు ఇతనికి ఈయనకున్న సంబంధం ఏంటని చెప్పి వాళ్ళు అతను పట్టుకున్నారు. మేబీ అతన్ని క్వశ్చన్ చేయడానికి పట్టుకున్నారేమో. ఎవరు నువ్వు, ఇతనికి నువ్వు ఎలా కనెక్ట్ అయ్యావు, అసలు నీకు ఇతనికి సంబంధం ఏంటని మరి ఏం మాట్లాడదాం అనుకున్నారు ఏమో తెలియదు. కానీ అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా వదిలిపెట్టేసి, అంటే వాళ్ళ చేతుల్లో దొరకకుండా వాళ్ళు అతను పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు దొరకలేదు. ఆఖరికి అతను బట్టలు దొరికినాయి. ఆ బట్టలు పట్టుకొని లాగుతా ఉంటే ఆ బట్టలు వదిలేసేసి ఇప్పుకొని విడిచేసేసి అతడు దిగంబరుడై పారిపోయాడంట. చూడండి, సందర్భం ఏంటంటే జస్ట్ యేసు ప్రభు పట్టబడ్డాడు. యేసు ప్రభువుని వాళ్ళు ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని వస్తున్నారు అంతే. వారు యేసును ప్రధాన యాజకుని వద్దకు తీసుకొని పోయిరి. గెత్సెమనే తోటలో పట్టబడ్డాడు. అక్కడ నుంచి ఇదంతా ఒక మధ్యరాత్రి జరిగిన విషయమే. ఎందుకంటే ఆ రాత్రి సమయంలో ఆఫ్టర్ 12 చాలా విషయాలు జరిగినాయి. ప్రధాన యాజకుడైన ఆ అన్నా ఇంటికి తీసుకెళ్ళడం, అన్నా దగ్గర నుంచి కైపా ఇంటికి తీసుకురావడం, కైపా దగ్గర నుంచి సన్హెద్రిన్ మహాసభలో కూర్చోబెట్టి యేసు ప్రభుని ఇంట్రాగేట్ చేయడం, ఆ తర్వాత by 6 వాళ్ళు పిలాతు ముందు నిలబెట్టారు. కాబట్టి ఈ టైంలోనే ఈ దృశ్యము జరిగిపోయింది. చిన్న ఇన్సిడెంట్ జరిగింది. యేసు ప్రభు వెంట అందరూ ఉండకుండా పారిపోయారు. కానీ యేసు ప్రభు వెంట ఉన్న ఒక యవనస్తుడు మనకు ఈ సాయంకాలం కనబడుతున్నాడు. చాలా గొప్ప విషయం కదా. మనం గతంలో కురేనీయుడైన సీమోను గురించి ధ్యానం చేశాము. కురేనీయుడైన సీమోను గురించి మార్కు కూడా రాశాడు. 15వ అధ్యాయం ఇదే పేజీలో ఉంటుంది చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఇక్కడ కురేనీయుడైన సీమోను గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. పల్లెటూరు నుంచి వచ్చాడు, అనుకోకుండా వచ్చాడు, యాక్సిడెంటల్గా అదే సమయానికి వచ్చాడు. వెంటనే ఆ వ్యక్తిని వాళ్ళు పట్టుకొని యేసు ప్రభుని సిలువ మోయటకు అతను బలవంతం చేశారు. అతడు యేసు ప్రభు సిలువ మోసుకుంటా అతడు మరి గొల్గొతా వరకు వెళ్ళినట్టుగా చూచాము. ఆ తర్వాత మార్కే రికార్డ్ చేశాడు. అతడు యొక్క కుమారుల పేర్లు, అతడు అలెగ్జాంద్రు అను రూపునకును తండ్రి అని చెప్పి రాయబడింది. కురేనీయుడైన సీమోన్ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పాడు. అతను పలానా కుమారులు ఉన్నారు అతనికని. ఆ తర్వాత వీళ్ళు మనకి రోమాపత్రిక 16వ అధ్యాయంలో కనపడ్డారు. నాకు అనిపించింది ఈ సమయంలో నేను ఈ వ్యక్తిని గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, అంటే కురేనీయుడైన సీమోను ఏ బలవంతంగా అన్నా కానివ్వండి, ఫోర్స్డ్గా కానివ్వండి, తనకు వచ్చిన అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుని ఆ సిలువను వెంబడి మోసుకుంటూ రావడం వలన హౌ హీ వాజ్ బ్లెస్డ్, తను ఎలాగో దీవించబడ్డాడు. ఒక వ్యక్తి జీవితంలోకి సిలువ అనే ప్రమేయం వస్తే, సిలువను కూర్చిన ప్రస్తావన వస్తే ఆ వ్యక్తి ఎలా దీవించబడతాడు, ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఎలా బ్లెస్ అవుద్దనే దానికి గుర్తుగానేమో మరి తెలీదు. ఆ కురేనీయుడైన సీమోన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కుమారుల పేర్లు అలెగ్జాంద్రు, రూపు అని పెట్టి మార్కు పెట్టాడు. ఆ తర్వాత ఈ రూపే రోమా పత్రిక 16వ అధ్యాయంలో కనబడతాడు. ఆమె ఆ రూపు యొక్క తల్లి కూడా, లేక కురేనీయుడైన సీమోన్ యొక్క భార్య కూడా చాలా ఆత్మీయురాలని మనకి ఆ రోజు మనం ధ్యానం చేసాం. మరి నార బట్టలు ధరించుకున్న ఒక పడుచువాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాము. నార బట్టలు అంటే అవి మామూలు సీదా సాదా వస్తువులు వస్త్రాలు కాదండి. లూకాసు వార్తలో ఉంటుంది మనకి 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భం కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను
సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. నార వస్త్రాలు, నార బట్టలు, సన్నపు నార బట్టలు అని అంటే ఖచ్చితంగా అవి కాస్ట్లీ గార్మెంట్స్, విలువైన వస్త్రాలు, ప్రత్యేకమైన వస్త్రాలు. ఇప్పుడు యవనస్తుడు వేసుకున్న వస్త్రాలు నార బట్టలంట. తన ఒంటి మీద నార బట్టలు ఉన్నాయి. అయితే ఆ నార బట్టలు కూడా వదిలిపెట్టేస్తాను, దాన్ని పట్టుకునేటప్పటికి తాను మరి పారిపోయినట్టుగా మనం చూస్తాం. కనుక వీటన్నిటి గురించి మనం ఆలోచించినప్పుడు మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, హీ వాజ్ ఎన్ యంగ్ మ్యాన్, ఒక యవనస్తుడు. రెండోది, హీ వాజ్ ఫ్రమ్ ఏ రిచ్ బ్యాక్గ్రౌండ్, ఒక గొప్ప సంపన్నమైన స్థితి నుంచి వచ్చిన వాడు. మూడోది, యేసు ప్రభువును గుర్చిన ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తి, లేక యేసు ప్రభు యొక్క జీవితంలో జరుగుతున్న ఘట్టాలను గురించి ఎంతో కొంత తెలిసిన వ్యక్తి. లేకపోతే ఆ తెల్లవారుజామున లేక ఆ 3 లేకపోతే ఆ 2 ఆ ప్రధాన యాజకుని ఇంటికి యేసు ప్రభుని తీసుకెళ్ళి ఆ గెత్సెమనే తోట నుంచి ఈ యొక్క ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ మార్గ మధ్యంలో శిష్యులందరూ ఆయన వదిలిపెట్టి పారిపోయిన సందర్భంలో ఇతను ఉండడం ఏంటి అక్కడ? ఆ యవనస్తుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ యవనస్తుడికి యేసు ప్రభుకి ఏదో రకమైన కొంత పరిచయం కానివ్వండి, కొంత రిలేషన్షిప్ కూడా ఉండుంటుంది. ప్రసంగ గ్రంథం 7:8 కూడా మనం చదువుకున్నాము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ వ్యక్తిని గురించిన ప్రస్తావన మార్కు సువార్తలో మాత్రమే కనబడుతుంది. మార్కు సువార్త 4 సువార్తల్లో మొదటిగా వ్రాయబడిన సువార్త, గుర్తుపెట్టుకుందామండి. మార్కు సువార్త మొదటిగా రాయబడింది, మొదటిగా ఉనికిలోకి వచ్చిన సువార్త మార్కు సువార్త. ఆ తర్వాత మత్తయి, లూకా, యోహానులు వచ్చినాయి అని మనం అక్క చరిత్రను కనుక మనం స్టడీ చేస్తే తెలుస్తుంది. ఈ మార్కు సువార్తలో తక్కువ అధ్యాయాలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉంటాయి, లోకాలో 24 ఉంటాయి, మరి యోహానులో 21 అధ్యాయాలు ఉంటాయి. అయితే మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉంటాయి. ఇట్స్ ద స్మాలెస్ట్ గాస్పుల్, చిన్న సువార్త, మొదట రాయబడిన సువార్త. దీనిని రాసిన వ్యక్తి పేరు మార్కు. మార్కు రాసిన సువార్త. ఈ మార్కు సువార్తలో మాత్రమే ఈ సంఘటన రికార్డ్ చేయబడింది. ఈ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసే కొలది మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ వ్యక్తి జీవితంలో ఒక రంగా చెప్పాలంటే ఈ సీన్ అనేది చాలా ఒక అన్నోటీస్డ్ సీన్. అంటే పెద్దగా జనాలు గమనించిన సందర్భం కాదు, గమనించిన దృశ్యం కాదు అది. ఎందుకంటే అది లేట్ నైట్ అండ్ ఎర్లీ అవర్స్లో జరిగింది కాబట్టి పెద్దగా జనాలు ఉండుండ్రు. తట్టు అందరి మనసు, అందరి దృష్టి యేసు ప్రభు మీద మరి నిల్చుంది. ఎందుకంటే యేసు ప్రభుని పట్టుకున్నారు, యేసు ప్రభుని తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారనే దీనిలో ఉన్నారు. కాబట్టి ఇట్ వాజ్ అన్ అన్నోటీస్డ్ సీన్, ప్రజలందరి చేత గమనించబడిన దృశ్యం కాదు. రెండోది, ఇట్ వాజ్ అన్ ఆక్వర్డ్ సీన్. ఊహించండి, కొంచెం అసభ్యకరమైన దృశ్యం. ఎందుకంటే ఒక మంచి యవనస్తుడు, మంచి బలవంతుడైన సంపన్న కుటుంబానికి చెందిన ఒక యవనస్తుడు మధ్యరాత్రి చక్కగా నారబట్టలు వేసుకున్న ఒక హ్యాండ్సమ్ గాయ్ మరి జనాలు పట్టుకునేటప్పటికి తన ఒంటి మీద బట్టలు కూడా వదిలేసి పిచ్చోళ్ళలాగా బట్టలు లేకుండా దిగంబరుడై పారిపోయాడు. అదొక ఆక్వర్డ్ సీన్. కాబట్టి పెద్దగా దాన్ని చూడాలని ఇష్టపడి ఉంటారు, దాని గురించి మాట్లాడాలని, ప్రస్తావించాలని కూడా ఎవరు ఇష్టపడలేదు. మూడోది, ఇట్ వాజ్ అన్ అన్ఇంపార్టెంట్ సీన్. పెద్దగా అది ముఖ్యమైన దృశ్యం కాదు, అది ముఖ్యమైన విషయం కాదు. అక్కడ అతి ముఖ్యమైన విషయం జరుగుతుంది. ఒక ప్రాముఖ్యమైన 3.5 సంవత్సరాల నుంచి ఆ యూదయ దేశ ప్రాంతాలన్నింటినీ తిరిగి అద్భుతమైన సేవ చేసి అనేకులకు మేలులు చేసి చనిపోయిన వారిని కూడా బ్రతికించిన ఒక గొప్ప వ్యక్తిని, మెస్సియా అని చెప్పబడుతున్న క్రీస్తు అని మరి కొంతమంది చేత రికగ్నైజ్ చేయబడిన ఒక వ్యక్తిని బంధించి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆ గొప్ప ప్రాముఖ్యమైన సంఘటన ముందు ఇది ఇట్స్ ఎన్ అన్ఇంపార్టెంట్ సీన్. ఇది ఒక ప్రాముఖ్యత లేని ఇష్యూ, ఇది అసలు నోటీస్ చేయాల్సిన ఇష్యూ కాదు. ఇది చాలా అసభ్యకరమైన ఆక్వర్డ్ సీన్. కనుక ఈ మూడింటిని గురించి నేను అనుకుంటాను మత్తయి, లూకా, యోహాను గమనించలేదు, లేక దాన్ని రాయడానికి వాళ్ళు ఇష్టపడలేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు. దీని గురించి రాయాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగానేమో మరి మత్తయి, లూకా, యోహాను రాయలేదు. కానీ మార్కు మాత్రం రాశాడు. పరంగా చెప్పాలంటే మార్కు సువార్త మొదటి ఉనికిలోకి వచ్చింది.
సో మార్కు సువార్త వచ్చినప్పుడు మార్కు ఎలా రాశాడు, మార్కు అన్నీ రాశాడా లేదా అని చెప్పి, ఒకవేళ మార్కు రాసిన సువార్తను చూచి మిగిలిన ముగ్గురు కూడా ఇంకేమైనా రాయాల్సినవి ఉన్నాయా, ఏమైనా మిస్ చేశాడా అని కూడా ఒకవేళ కంపారిటివ్ స్టడీ చేస్తూ కూడా రాయొచ్చు. కానీ ఒకవేళ వాళ్ళ నోటీస్లోకి వెళ్ళిందో వెళ్ళలేదో మనకైతే తెలియదు. కానీ దీనిని గూర్చిన ప్రస్తావన మత్తయి కానీ, లూకా కానీ, యోహాను కానీ రాయలేదు. మార్కు మాత్రమే దీన్ని తన బుక్లో, తన సువార్త రాసుకొని వచ్చాడు. చరిత్రకారులు ఏమంటారంటే, మరి నార బట్టలు కట్టుకొని ఉన్న ఒక పడుచువాడు, యేసు వెంట వెళ్తున్న ఒక పడుచువాడు, అతన్ని పట్టుకోగానే తన నార బట్టలు కూడా వదిలిపెట్టి దిగంబడే పారిపోయిన పడుచువాడు ఎవరో కాదు, ఈ సువార్త రాసిన సువార్థికుడైన మార్కు అని బైబిల్ పండితులు అంటారు. చూడండి, యవనస్తుడైన మార్కును గురించి మనం ఆలోచన చేయబోతున్నాం, లేక సువార్థికుడైన మార్కును గురించి ఆలోచన చేయబోతున్నాం. మార్కు తనను గురించి తాను రాసుకోవడం అనేది చాలా గొప్ప విషయం, చాలా వింతైన విషయము. యాక్చువల్గా తన జీవితంలో జరిగిన ఈ విషయాన్ని యాక్చువల్గా తను రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను రాయకపోయి ఉంటే అది ఇంకా అసలు ఎవరి నోటీస్లోకి వచ్చిండేది కాదు. తన బట్టలు వదిలేసేసి లో బట్టలతోనే తాను నార బట్ట కూడా వదిలేసేసి పారిపోవడం అనేది అది కొంచెం సిగ్గుతో కూడిన విషయం, సిగ్గుకరమైన విషయం. దాని గురించి తాను రాసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎవరు గమనించలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు, దాని గురించి ఎవరు ఇష్యూ చేయలేదు. అయినా కానీ జాన్ మార్కు దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. జాన్ మార్కు దాన్ని గ్రంథస్థం చేశాడు, ఒక రిటర్న్ ఫామ్లోకి తీసుకుని వచ్చి అది తన బుక్లో ఉండిపోయేటట్టుగా చేశాడు. నిజంగా దీన్ని బట్టి మనం మరి మార్కు యొక్క వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు యొక్క వ్యక్తిత్వము ఎలాంటిదో మనం కొంచెం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దృశ్యాన్ని తాను మర్చిపోలేదు అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తాను మర్చిపోలేదు కాబట్టి తాను మార్కు సువార్త రాసేటప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేశాడు. వాళ్ళకి ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు, చాలా మంది గమనించలేదు, చాలా మంది గుర్తుపెట్టుకోలేదు, చాలా మందికి దాని మీద కామెంట్ చేయడం ఇష్టం లేదు. కానీ మార్కు మాత్రం ఆ దృశ్యం తన లేక సంఘటన తన జీవితంలోంచి తాను మర్చిపోలేదు. ఒక రంగా చెప్పాలంటే అది పదే 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 తన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఆ దృశ్యాన్ని తను మర్చిపోలేకపోతున్నాడు. అందుకే దాన్ని అక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. ఇంకా ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఈ ఒక్క దృశ్యము లేకపోతే ఈ జరిగిన చిన్న సంఘటన ఇట్ వాస్ ఛాలెంజింగ్ హిమ్, తననే సవాలు చేస్తా ఉంది. జాన్ మార్కును ఛాలెంజ్ చేస్తా ఉంది. ఈజ్ ఇట్ రైట్ ఆన్ యూ పార్ట్ టు లీవ్ జీసస్ అండ్ రన్ అవే? నీకు ఇది న్యాయమేనా? నీకు ఇది తగునా? ఆయనకు నీకున్న సంబంధాన్ని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, లేక ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న భక్తి భావాలు, లేక ఆయన పట్ల నీ ఫ్యామిలీకి ఉన్న గౌరవ మర్యాదలు, ఆయనకు నీ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్షిప్, ఇదంతా చూస్తే అసలు నువ్వు అంత ఆర్డవర్స్లో అందరూ పారిపోయి ఆయన ఒక్కడే బంధించబడి ప్రధాన యాజకుడి ఇంటికి తీసుకుని వెళ్తా ఉంటే కనీసం నువ్వైనా ఆయన ప్రక్కన నిలబడకుండా లేసి పరిగెత్తావు. ఇది నీకు తగునా అని చెప్పి దట్ సీన్ వాస్ ఛాలెంజింగ్ జాన్ మార్క్ అగైన్ అండ్ అగైన్. మార్కు పేరు జాన్ మార్కు, లేక తెలుగులో మార్కు అని మారు పేరు గల యోహాను అని చెప్పి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ దృశ్యము తనను పదే పదే ప్రశ్నిస్తుంది, తనను సవాలు చేస్తుంది, తన భక్తిని ప్రశ్నిస్తుంది. తన బాల్యంలో చూచిన సంఘటనలు, ఆ జ్ఞాపకాలన్నీ తనను ప్రశ్నిస్తున్నాయి. నీకింత ఎక్స్పోజర్ ఉంది, నీకింత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంత ఉన్న నీవు ఈ ఓటమిని నువ్వు యాక్సెప్ట్ చేయడం అవసరమా? నువ్వు ఇలాగా ఆయనను నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఆ న్యాయమా అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చింది. ఆ ప్రశ్నే, ఆ సవాలే తనను విజయం దిశగా తనను ప్రయాణించేటట్టుగా చేసిందండి. విజయం సాధించేటట్టుగా మరి తనను ఎంకరేజ్ చేసింది. అందుకే తాను తెగింపుతో తాను ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. మార్పు జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. మనల్ని మనం వీ నీడ్ టు ఛాలెంజ్ అవర్ సెల్స్. చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి చేస్తున్నాం మనము, లేకపోతే పలానా సంవత్సరం మారుమనసు పొందిన మనము, ఒక 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి మారుమనసు పొందిన ఆత్మీయ జీవితం కలిగిన మనము ఈరోజు మన యొక్క స్టాండు, ఈరోజు మనం చేస్తున్న భక్తి, ఈరోజు మనం కలిగిన ఆత్మీయత, ఈరోజు మనం కలిగిన విలువలు అవి మనకు యాప్టేనా? అవి మనకు తగునా? తగిన భక్తి చేస్తున్నామా? తగిన ఆత్మీయత ఉన్నదా, పరిణతి ఉన్నదా అనేది మనం మార్కు జీవితం దగ్గర నిలబడి మనం ఆలోచించుకోబోతున్నాం. చూడండి, ఒక రంగా చెప్పాలంటే హిజ్ మిస్టేక్ బికేమ్ హిజ్ టీచర్.
తన మిస్టేకే, తన పొరపాటే తనకు ఒక టీచర్గా అయిపోయి దట్ మిస్టేక్ వాస్ టీచింగ్ హిమ్, తనతో మాట్లాడుతూ ఉంది. ఇది నీకు తగునా, ఇది నువ్వు చెయ్యొచ్చా అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంది. దానికి తగ్గట్టుగా తన జీవితాన్ని తాను మలుచుకుంటూ వచ్చాడు. అది ఎలాగా ఏంటన్నది చేయబోతున్నాం అండి. ఈ మార్కు ఎవరు? ఈ మార్కు యొక్క నేపథ్యం ఏంటి? ఈ మార్కు యొక్క బాల్యం ఎలా నడిచింది? ఈ మార్కు ఈ పరిస్థితుల్లో ఈ వయసులో తాను జీవితంలో జరిగిన ఈ సంఘటన ఎలాగో తనను సవాల్ చేసిందో, అసలు తన లైఫ్ ఎలా సాగి వెళ్ళింది, మరి ఇలాంటి వ్యక్తి ఒక సువార్థికుడిగా ఎలా మారిపోయాడు, ఒక మొట్టమొదట గాస్పుల్ని బయటకు తీసుకొచ్చిన ఒక ఎవాంజలిస్ట్గా మరి సువార్థికుడైన మార్కు అనే ఒక గుర్తింపు ఎలా సంపాదించుకున్నాడు మనం. ఇదంతా కూడా మనకేం తెలియజేయబోతుంది అంటే, నీ బిగినింగ్ ఎలాగున్నా పర్వాలేదు, ప్రస్తుతం నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, నీ జీవితంలో ఒకవేళ ఎన్ని మిస్టేక్స్ దొర్లిపోతున్నా పర్వాలేదు, కానీ నీ మిస్టేక్స్ను నువ్వు రెక్టిఫై చేసుకొని నువ్వు దేవుని కోసం నిన్ను నువ్వు కమిట్ చేసుకుంటే యువర్ ఎండింగ్ విల్ బి గ్రేట్. నీ ముగింపు గొప్పగా ఉంటుంది. ఒక గొప్పదైన ముగింపును నువ్వు సాధించాలంటే, అందుకోవాలంటే నువ్వు నీ జీవితంలో మార్పును కోరుకోవాలి. ఇంకా మార్కులో మార్పు వచ్చింది, మరి మనలో ఏంటనేది వేసుకోబోతున్న ప్రశ్న. మార్కులో మార్పు వచ్చింది, మరి నీలో నాలో మార్పు వచ్చిందా లేదా అనేది కూడా మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ జాన్ మార్క్ లైఫ్ మనం క్వశ్చన్ చేసుకుంటూ లేక ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉండగా మనం గమనించబోతున్న ఇంకొక విషయం ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అండ్ ఎ న్యూ బిగినింగ్ అని చెప్పుకుంటా ఉంటాం. మన దేవుడు మన జీవితాలలో మనకు ఇంకొక అవకాశం ఇస్తాడు, సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఒక్క ఛాన్సే కాదు, ఒక్కసారే కాదు, మరొక అవకాశం ఇస్తాడు, మరలా మనం ఆయన దగ్గరికి వస్తానికి అని చెప్పుకుంటుంటాం. మనం ఒక నూతన ప్రారంభం చేయడానికి, దేవుడు మన జీవితాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పుకుంటుంటాం. నాకైతే మార్కు జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే నాకు అనిపించింది, అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్ అండ్ ఎ న్యూ బిగినింగ్. దేవుడు మానవుని జీవితంలో అనేక అవకాశాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఫర్ హిజ్ రెస్టరేషన్, వ్యక్తి తిరిగి ఉద్ధరించబడ్డానికి, వ్యక్తి తిరిగి బాగుపడడానికి, వ్యక్తి తిరిగి దేవుడి దగ్గరికి రావడానికి అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్, నాట్ ఓన్లీ వన్. ఒక్క అవకాశమే కాదండి, మోర్ దెన్ వన్ ఛాన్స్ హీ ఈజ్ విల్లింగ్ టు గివ్. మన జీవితంలో అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు. ఇచ్చి మనం ఒక నూతన ప్రారంభం కలిగి ఉండాలని, ఒక ఘనమైన ముగింపు కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దాని కొరకు మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి అనేది అప్పు ద్వారా మనం గ్రహించబోతున్నాం. చూడండి, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో మనకేం కనబడుతుందంటే, మరి ఆ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు చెరసాల్లో ఉన్నాడు. పేతుర్ని అదే దినాన యాకోబును, ఆ ముందు రోజు రాజైన హేరోదు యాకోబును ఖడ్గం చేత చంపించాడు. దీనికి యూదులందరూ చాలా ఎక్సైట్ అయిపోయారంట, చాలా విచారం. యూదులకు ఇది ఇష్టమైన కార్యం అని తెలుసుకొని తాను మరుసటి రోజు పేతురును చంపిద్దామని చెప్పి పేతురును కూడా తీసుకొచ్చి చెరసాల్లో వేయించాడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు, మరుసటి రోజు పేతురును చంపాలి. ఆ పరిస్థితుల్లో ఆ రాత్రి మరి సంఘమంతా కలిసి పేతురు కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరింట్లో అని కనుక మనం చూస్తే, ఈ మార్కు వాళ్ళ ఇంటిలో, మార్కు తల్లి అయిన మరియ ఇంటిలో సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటుంది. చూడండి, 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేస్తా ఉన్నారు. మధ్యరాత్రి దేవుని దూత పరలోకం నుంచి పంపబడ్డాడు. పేతురును తట్టాడు, లేపాడు, బయలుదేరమని చెప్పాడు. సంఖ్యలు ఊడిపోయినాయి, చెప్పులేసుకోమన్నాడు, తువాలు పైన వేసుకోమని చెప్పాడు, కర్ర తీసుకోమన్నాడు, పద బయటకు అని చెప్పాడు. బయటకు తీసుకొని వచ్చి ఊరి గవిని దాటించేసి దేవుని దూత అదృశ్యమైపోయాడు. పేతురుకు తెలివి వచ్చింది. అప్పుడు పేతురు మరి ఆలోచించి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించినప్పుడు తనకి ఈ యొక్క ఏ ఇంట్లో అయితే దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు అత్యాసక్తితో, ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. ఆ ఇల్లు ఏంటో 12వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మరియ ఇంటికి పేతురు వచ్చాడు. మరియ ఇంటిలో అందరూ అత్యాసక్తితో పేతురు విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు. మరియ కుమారుడే జాన్ మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ. ఇప్పుడు జాన్ మార్క్ యొక్క ఫ్యామిలీ అట్మాస్ఫియరు, తన యొక్క ఎక్స్పోజరు, తన యొక్క చైల్డ్హుడ్ ఎలా నడిచిందో అవన్నీ మనం ఆలోచన చేయబోతున్నాం. వాటన్నిటి నేపథ్యంతో ఈ క్వశ్చన్ హిమ్సెల్ఫ్, ఈ ఛాలెంజ్డ్ హిమ్సెల్ఫ్, తను తాను సవాలు చేసుకొని తాను దేవుని కోసము ముందుకు వెళ్ళాడు విత్ ఏ గ్రేట్ చేంజ్ ఇన్ హిస్ లైఫ్.
అండ్ ఇన్ హిస్ యాటిట్యూడ్. చూడండి, ఇప్పుడు పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. మధ్యరాత్రి దేవుడు అద్భుతం చేశాడు. పేతురు సజీవుడిగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇది జాన్ మార్కు కళ్ళారా చూశాడు. మార్కు ఇంటిలో సంఘం ఉన్నది. మార్కు ఇంటిలో విశ్వాసులు ఉన్నారు. మార్కు ఇంటిలో పరిశుద్ధులు ఉన్నారు. మార్కు ఇంటిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. మార్కు ఇంటిలో జరుగుతున్న ప్రార్థనలకు నెరవేర్పులు వస్తున్నాయి. సజీవుడైన దేవుణ్ణి, ప్రార్థన ఆలకించే దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు అనే ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మార్కు కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఏ ఇంట్లో అయితే పేతురు కొరకు ప్రార్థనలు చేసే పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడో అదే ఇంటిలో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగి వచ్చింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తేను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక్కచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారందరూ ఒక చోట కూడి ఉండగా పెంతెకొస్తేను పండుగ దినాన ప్రార్థనలో ఉన్నారు. సంఘం మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఈ ఇల్లు మరియ ఇల్లే, లేక యోహాను మారుపేరు గల యోహాను యొక్క ఇల్లే. ఎందుకంటే ఆ ఇంటిలో సంఘము కూడుకుంటూ వచ్చింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే చూడండి, 1వ అధ్యాయం 13. యేసు ప్రభు పునరుద్ధానుడై పరమునకు ఆరోహణమైన తర్వాత యేసు ప్రభు యొక్క ఆరోహణాన్ని చూచిన వారందరూ మరి వాళ్ళు వెనక్కి రిటర్న్ అయ్యి యెరూషలేముకి వచ్చి చూడండి ఊర్లోకి వెళ్తున్నారు. 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి, అంటే యెరూషలేం పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. మేడగదిలోకి ఎక్కి వెళ్ళారు. అంతకుముందు వాళ్ళ మేడగదిలో బస చేస్తా ఉన్నారు. ఆ మేడగది ఎవరిదో కాదండి, ఇంకా ముందుకు వెళ్దాము. ఆ మేడగది ఈ మారు పేరు గల యోహాను తల్లి అయిన వాళ్ళ ఇల్లు. ఈ మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. 120 మంది ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 3-4 వచనాల్లో సంఘము దిగి వచ్చింది ఈ మేడగదిలోకి, మీద ఉన్న సంఘం మీదకి. పేతురు చెరసాల్లో ఉంటే ప్రార్థన చేస్తుంది ఈ మేడగదిలోనే. ఈ మేడగది ఎవరిదని కనుక మనం చూస్తే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. చూడండి, లూకాసు వార్తలోకి వెళ్దాం. 22వ అధ్యాయం. యేసు ప్రభు తాను ఆఖరు పస్కా భుజించాలనుకున్నప్పుడు తాను పట్టణంలోనికి తన శిష్యుని పంపిస్తున్నాడు. పంపించి మీరు వెళ్ళి నా కొరకు పస్కా కొరకు ఏర్పాట్లు చేయండి పంపిస్తా. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే లూకాసు వార్త 22వ అధ్యాయం 10వ వచనం. ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కొండ మోసుకొని పోతున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచునని వారితో చెప్పిన. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచు. యేసు ప్రభు యొక్క లాస్ట్ పాస్ ఓవర్, ఆఖరి పస్కా పండుగ ఆయన ఆచరించింది. పట్టణంలో ప్రవేశించిన తర్వాత ఒక ఆయన నీళ్లకొండ తీసుకుని వెళ్తుంటాడు. ఆయన వెనకాల మీరు వెళ్ళండి, యజమానిని పోయి అడగండి, బోధకుడు అడుగుతున్నాడు ఆయన పస్కా ఎక్కడ చేయాలంటే అప్పుడు ఆయన చూపిస్తాడు మీకు గొప్ప సామగ్రి కలిగిన ఒక గొప్ప మేడగది. ఈ మేడగది ఎవరితో కాదండి, ఇది జాన్ మార్క్ వాళ్ళ పేరెంట్స్ది, మరియా ఆ యొక్క ఇల్లు. కాబట్టి ఆ ఇంటిలో యేసు ప్రభు యొక్క లాస్ట్ సప్పర్ అది ప్రభు ఈయన చూచాడు, మార్కు చూచాడు. అంటే ఆ ఫ్యామిలీకి యేసు ప్రభుకి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. యేసు ప్రభు ఆ ఇంటికి వస్తూ ఉండేవాడు. అందుకనే యేసు ప్రభు ఆ రాత్రి ఆ ఇంట్లోనే జరిగింది లాస్ట్ సప్పర్. ఆ రాత్రి ఆ ఇంట్లోనే జరిగింది శిష్యుల పాదాలు కడగడం. ఆ రాత్రి ఆ ఇంట్లోనే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారని. మేబీ నేను అనుకుంటాను ఆ అమ్మ మరియమ్మ, ఆమె కుమారుడైన యోహాను లేక జాన్ మార్కు వాళ్ళకి అవి ఇవి అన్ని అందిస్తా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ అంతా అబ్జర్వ్ చేశారేమో. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారు అన్నది కూడా గమనించాడేమో. మేబీ జాన్ మార్క్ ఈ క్యూరియాసిటీతోనే యేసుప్రభు ఈ రాత్రి ఎక్కడుంటాడు, శిష్యులు ఎక్కడుంటారు, యేసుప్రభు గెత్సేమనీ తోటలో సేఫ్గా ఉన్నాడా లేదా, ఇదంతా ఒకవేళ ఫాలో అవుతూ వచ్చాడేమో, మనకైతే తెలియదు.
మొత్తానికి యేసు ప్రభుని ఆ యొక్క ప్రధాన యాజకులు బంధించారు. ఒంట్రోతులు బంధించి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్తున్న ఆ సందర్భంలో ఈ యొక్క నారబట్ట వేసుకున్న పడుచువాడు యేసు ప్రభు వెంట వెళ్ళడం, వారు అతన్ని పట్టుకోగానే అతడు ఒంటి మీద బట్టలు కూడా పడేసేసి దిగంబరుడై పారిపోయాడు. అందరూ యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినా యేసు ప్రభు వెంట జాన్ మార్క్ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. చాలాసార్లు మనము మాప్ సైకాలజీని ఫాలో అవుతాం. అందరూ ఏం చేస్తే చేయాలని అనేసేస్తాం. అంతేగాని మనం వ్యక్తులంగా ఆలోచించం, మన వ్యక్తిత్వంతో ఆలోచన చేయము. మనం వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోం. కానీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను వెళ్ళిపోయాను, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనున్నాను అంటుంటాం. కానీ మనం వ్యక్తిగతంగా ఆలోచించాల్సిన వారంగా ఉన్నాం. జాన్ మార్కు అందరూ సొంత డిసైపుల్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి చాలా ధైర్యంతో యేసు వెంట ఉన్నాడు. దో హీ వాజ్ స్మాల్ అండ్ ఇమ్మెచ్యూర్, చిన్నాడు, ఇమ్మొచ్యూర్, పరిణతి లేనివాడు, యేసు ప్రభుకి డైరెక్ట్గా శిష్యరికం చేసిన వాడు కాదు. అయినా కానీ యేసు ప్రభు పక్కన ఉన్నాడు. ఆయన వెంట వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అయ్యో అందరు వెళ్ళిపోయారు ఏసీ, అయ్యో అందరు వెళ్ళిపోయారు, ఏసీ అక్కడే ఉన్నాడు, ఏసీ వెంట నేను ఉంటానని చెప్పి ఉన్నాడు. అయితే వచ్చి అతన్ని పట్టుకోగానే మాత్రము ఎవరు చేయని పని కూడా చేసేసాడు. హీ లెఫ్ట్ జీసస్. యేసు ప్రభుని వదిలిపెట్టేసేసి తన ఒంటి మీద బట్టలు కూడా వదిలిపెట్టేసేసి, అయ్యో చినిగిపోతే ఎట్లా, వాళ్ళు లాగేస్తున్నారు, నేను దిగంబరున ఎలా పారిపోవాలా అది కూడా ఆలోచించకుండా యేసు ప్రభుని వదిలిపెట్టి పారిపోయాడు. వెరీ ఈగర్ టు డూ ఏ గుడ్ థింగ్. ఒక మంచి కార్యం చేయడానికి ఈ యొక్క జాన్ మార్క్లో చాలా ఈగర్నెస్ మనకు కనబడుతుంది, చాలా ఎంతూజియాజం మనకు కనబడతాయి, ఆసక్తి పట్టున్నది. కానీ అతని యొక్క ప్రాబ్లం ఏంటంటే బట్ హీ హ్యాడ్ ఎ ట్రబుల్ స్టేయింగ్ విత్ దట్ గుడ్ వర్క్. కానీ ఏ మంచి కార్యాన్ని అయితే పూనుకుంటాడో ఆ మంచి కార్యం కోసం నిలబడడంలో తనకు స్థిరత్వం లేదు. హీ హ్యాడ్ ఎ ప్రాబ్లం స్టేయింగ్ విత్ ద గుడ్ వర్క్. ఒక మంచి పని తెలుసు, ఏది మంచి పని తను నిర్ణయించుకోగలిగాడు. ఆయన వదిలిపెట్టిపోవడం తప్పు అని తనకు తెలుసు, ఆయన పక్కన ఉండటం న్యాయం అని తెలుసు. అందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం నిలబడాలి అని తెలుసు. ఇట్ వాజ్ ఎ గుడ్ టాస్క్ అని తనకు తెలుసు. కానీ తను నిలకడ లేని వ్యక్తి యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి, పారిపోయాడు. అయితే ఆ దృశ్యమే ఇట్ వాస్ ఛాలెంజింగ్ హిమ్ అగైన్ అండ్ అగైన్. సవాలు చేస్తా ఉంది, ఇది నీకు తగునా? మీ ఇంట్లో ఎన్నిసార్లు వచ్చాడు ఆయన? మీ ఇంట్లో ఆయన ఆఖరి పస్కా భుజించాడు కదా, ఆయన శిష్యులు మీ ఇంట్లోనే ఉన్నారు కదా, మీ ఇంట్లో ప్రార్థన చేస్తుంటేనే కదా సంఘం మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, మీ ఇంట్లో ప్రార్థన చేస్తుంటేనే కదా చెరసాల్లో ఉన్న పేతురు బయటకు వచ్చాడు. యేసుప్రభు ఇంత శక్తి కలిగిన వాడు కదా, ఆయన నేను ఎందుకు వదిలిపెట్టానని చెప్పి అది తనతో మాట్లాడుతూ వచ్చింది. ఆ పరిస్థితి తను సవాలు చేస్తూ వచ్చింది. ఎంత గొప్ప విషయం అంటే హీ వాజ్ రెస్టోర్డ్. తాను తిరిగి మరి దేవుని కొరకు నిలబడాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. చాలా గొప్ప విషయం అండి. ఆ నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు సువార్థికుడిగా యేసు ప్రభు యొక్క సేవా తత్పరతను గురించి ఒక సువార్తను తాను అందించగలిగాడు. మనం కనుక 4 సువార్తలు జ్ఞాపకం చేసుకుంటే 4 భిన్నమైన కోణాల్లో యేసు ప్రభును ప్రజెంట్ చేశారు. మత్తయి యేసు ప్రభును రాజుగా, యూదులకు రాజు అయిన యేసు ప్రభును ప్రజెంట్ చేస్తే, మార్కు యేసు ప్రభును ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడుగా, ఆయనలో ఉన్న దీనత్వాన్ని, దాసుని మనస్సును ఆయన బయటకు తీసుకుని వచ్చాడు. లూకా యేసు ప్రభుని ఒక సెక్యులర్ కోణంలో ఆలోచన చేసి ఆయనలో ఉన్న మానవ స్వభావాన్ని మనిషి కుమారుడుగా యేసు ప్రభుని ప్రజెంట్ చేస్తే, యోహాను యేసు ప్రభును దేవుని కుమారుడుగా ప్రజెంట్ చేశాడు. యేసు ప్రభు యొక్క సేవా తత్పరతను బయటకు తీసుకుని వచ్చాడు. ఎప్పుడైతే ఈ సంఘటన మార్కు జీవితంలో జరిగిందో, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తను తగ్గించుకున్నాడు. ఐ యామ్ సంథింగ్ అనే ఫీలింగ్ అంత తనలో నుంచి వెళ్ళిపోయింది. నేను గొప్పవాడిని, నేను గొప్పింటి వాడిని, మా ఇంట్లో గొప్ప సామగ్రి గల ఒక మేడగది ఉంది, మేము ఎన్నోసార్లు ఏసైకి మరి ఆతిథ్యం ఇచ్చామన్న ఫీలింగ్ అంతా వెళ్ళిపోయింది. తనకు వచ్చిన హీ వాజ్ హంబుల్ టోటల్లీ. పూర్తిగా తగ్గిపోయాడు, పూర్తిగా దీనుడైపోయాడు. అయ్యో ఏమి లాభం ఎంత చేసినా, నేను ఆపదలో ఉన్న నా ప్రభువుని నేను వదిలిపెట్టి వచ్చేసాను అనేది తనలో ఒక హ్యూమిలిటీని తీసుకొచ్చింది, ఒక దీనత్వాన్ని తీసుకొని వచ్చింది. ఒక రకంగా అణిగిపోయాడు, మణిగి ఉండిపోవడానికి తన మనసును మలుచుకున్నాడు. జాన్ మార్క్ మైండ్ సెట్ ఏంటంటే ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది మనం జాన్ మార్క్లో చూడొచ్చండి. కఠినత్వం కాదు,
కటువైన స్వభావం కాదు, ఒక మృదువైన స్వభావం, ఒక మెత్తనైన స్వభావం, మలచగలిగిన స్వభావం. మార్కు చాలా గొప్ప వ్యక్తిగా యేసు ప్రభువుని గురించి ప్రజెంట్ చేశాడు. చూడండి, యేసు ప్రభువుని ఒక సేవకుడిగా ప్రజెంట్ చేశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. ఒక రంగా చెప్పాలంటే మార్కు సువార్తకి అది ముఖ్య అంశము, ముఖ్య వచనము. మార్కు సువార్త యొక్క ముఖ్య వచనం ఏంటి అని కనుక, మూల వాక్యం ఏంటి అని కనుక మనం చెప్పుకోవాలంటే అది మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను. యేసు ప్రభులో ఉన్న సేవా తత్పరతను బయటకు తీసుకొని వచ్చాడు. యేసు ప్రభులో దీన మనస్సును, సాత్వికమైన మనస్సును, ఆయనలో ఉన్న సింప్లిసిటీని బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు, ఆయన సేవ చేయడానికి వచ్చాడు. అందుకేనండి మనం కనుక మార్కు సువార్త మొదటి లైన్ చూస్తే యేసు ప్రభు సేవతో ప్రారంభించేశాడు. యేసు ప్రభు పుట్టుకను గురించి కానీ ఏ డీటెయిల్స్ లేవు. డైరెక్ట్గా మార్కు సువార్తలో యేసు ప్రభు సేవను ప్రారంభించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యేసుక్రీస్తు యొక్క సువార్త సేవ ప్రారంభము. కాబట్టి యేసు ప్రభును ఒక సేవకుడిగా ప్రజెంట్ చేశాడు. యేసు ప్రభులో ఉన్న ఆ సేవ తత్పరతను తాను ధ్యానం చేశాడు, దాన్ని లోకానికి ప్రజెంట్ చేశాడు. అంతేకాకుండా హీ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. తాను దేవునికి సేవకుడిగా మారిపోయాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తగ్గింపు ఎంత అవసరమో, దీనత్వం ఎంత అవసరమో, దీన మనసు ఎంత అవసరమో మార్కు తన జీవితంలో నేర్చుకున్నాడు. ఒకవేళ తనలో ఏదైనా ఈగో అంటూ ఉంటే అదంతా ఆ రోజు ఆ ఇన్సిడెంట్ ద్వారా అది మొత్తం నలిఫై అయిపోయింది. టోటల్గా తాను ఒక సేవకుడుగా తాను మారిపోయాడు. ఒక చక్కని ఫ్లెక్సిబిలిటీ తోటి తన జీవితం మలచబడినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఇక ఆ తర్వాత నుంచి జాన్ మార్కు జీవితంలో చాలా గొప్ప మార్పును మనం వస్తాము. జాన్ మార్కు ఒక స్వార్థికుడు అవ్వడానికి గల కారణము, అంతేకాకుండా జాన్ మార్కు పౌలు గారికి ఒక అసిస్టెంట్ అవుతాడు. చాలా గొప్పగా దైవజనులకు చాలా అందుబాటులోకి వస్తాడు. తాను బర్నబా అనే ఒక వ్యక్తికి, పౌలు అనే ఒక వ్యక్తికి, పేతురు అనే ఒక వ్యక్తికి, ఈ ముగ్గురికి చాలా సన్నిహితుడుగా వాళ్ళ దగ్గర నుంచి మంచి సాక్ష్యాలు పొందుతాడు. తనలో ఈ యొక్క స్థిరత్వం లేకపోయినా, నిలకడైన స్వభావం లేకపోయినా కానీ దైవజనుల సహవాసంలో, దైవజనుల తర్బీదులో, వాళ్ళ యొక్క ఆ శిష్యరికంలో తాను గొప్ప వ్యక్తిగా, గొప్ప వ్యక్తిత్వంగా మారిపోయి మెట్టుకు ఫైనల్లీ తన పక్షంగా ఉన్న దేవుని చిత్తం ఏంటో దానిని తాను అందుకున్నట్టుగా మనం చూస్తామన్నమాట. చూడండి, మనందరి జీవితాల పట్ల దేవుడికి ఒక పర్పస్ ఉంది. ఆ దేవుని పర్పస్ని మనం నెరవేర్చాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి గాడ్స్ పర్పస్ అంటే, దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు యూజ్ అస్. దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. అబ్బా, ఎంత మంచి మాట కదా. నిజంగా దేవుడు మనల్ని వాడుకుంటే ఇంకంతకన్నా ఆశీర్వాదం ఏమన్నా ఉందా? చూడండి, దేవుడు మన ఇంట్లో వచ్చి బస చేస్తే అది ఎంత గొప్ప ప్రివిలేజ్. దేవుడు మనల్ని వాడుకుంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు మన పిల్లలను కోరుకుంటే అది ఎంత ఆశీర్వాదం. చూడండి, దేవుడు మనల్ని వాడుకోవాలనేది దేవుని చిత్తం. దేవుడు మనల్ని ఉపయోగించుకోవడం దేవుని చిత్తం. సో దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి అంటే మనం దేవునికి అనుగుణంగా మారిపోవాలి, దేవునికి అనువుగా మారిపోవాలి. ఈ కార్యము జాన్ మార్కు జీవితంలో జరిగింది. ఆ కార్యం జరగడానికి కొందరు భక్తుల యొక్క ప్రమేయం మనకి కనబడుతుంది. చూడండి, నేను ఒక 4 వ్యక్తుల్ని చెప్పాలనుకుంటున్నాను. మొదటి వ్యక్తి హిజ్ మదర్, తన తల్లి. ఆ తల్లి యొక్క పరిచారపు మనస్సు, ఆ తల్లి యొక్క దీనమైన స్వభావము, ఆ తల్లి యొక్క ఆ సెన్స్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చే మనసు ఆ ఇంటిలోనికి సర్వలోక రక్షకుడైన యేసు ప్రభువే రావడానికి ఒక అవకాశం ఏర్పడింది. దైవజనులు పౌలు గారు, పేతురు గారు ఆ ఇంట్లోకి రావడానికి ఆ తల్లి యొక్క పరిచారపు మనస్సు ఒక చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఆ అమ్మ యొక్క పరిచారపు మనసే మార్కు నేర్చుకున్నాడు. అదే మనసును తాను యేసు ప్రభులో గుర్తించాడు. యేసు ప్రభులో ఉన్న సేవ మనసును లోకానికి తాను అందించినట్టుగా మనం చూస్తామన్నమాట. రెండో వ్యక్తి ఎవరంటే పేతురు, అపోస్తుడైన పేతురు వీళ్ళింటికి తరచుగా వచ్చేవాడు. అందుకే కదా సంఘం అత్యాసక్తి ప్రార్థన చేసింది. వీళ్ళింట్లోనే పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. పేతురు ఒకసారి తన లెటర్లో మార్కును గురించి ఒక గొప్ప మాట రాస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం
1 Peter chapter 5లో 13వ వచనం verse 13, బబులోనులో మీ వలనే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. నా కుమారుడైన మార్కు, హీఈస్ మై సన్, హీఈస్ మై స్పిరిచువల్ సన్ అని చెప్తున్నాడండి. పేతురు మార్కుకు ఒక కుమారుడుగా మారిపోయాడు. ఎంత మార్పు కదా! ఒకనొక నాడు యేసు ప్రభువును వదిలిపెట్టి పారిపోయినాడు. ఒంటి మీద బట్టలు లేకుండా నడి రోడ్లో పారిపోయిన జాన్ మార్కు ఇప్పుడు పేతురు దగ్గర సంపాదించుకున్న సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడైన మార్కు అని వాళ్ళ అమ్మను గురించి కూడా ప్రస్తావించబడింది. నిజమే. చూడండి, 4 సువార్తల్లో ఒక సువార్త యేసు ప్రభువుకి శిష్యుడి ద్వారా రాయబడింది కదా. యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను ఒక సువార్త రాస్తే, శిష్యుడైన పేతురు యొక్క శిష్యుడైన మార్కు మరో సువార్త రాశాడు. ఎంత గొప్ప విషయం! ఎంత అప్గ్రేడ్ అయ్యాడో చూడండి. చిన్నవాడు, పడుచువాడు, అటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క అపోస్తలుడైన పేతురు దగ్గర శిష్యరికం చేసి తాను యోహాను యొక్క సమకాలికుడు అయిపోయాడు. యోహానుతో సమానంగా యేసు ప్రభు యొక్క సువార్త ప్రజెంట్ చేయగలిగాడంటే అతనిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ, అతనిలో ఉన్న ఆ ఎమికబిలిటీ, ఆ టీచబిలిటీ, చెప్తే వినే స్వభావం, మారిపోయే స్వభావం, ఒప్పించబడే స్వభావం మార్కును ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళింది. యేసు ప్రభు కొరకైన ఒక గొప్ప సువార్తను తాను తీసుకొని వచ్చాడు. బర్నబా దగ్గరికి వెళ్దాము. బర్నబా మరి ఆ ఆది సంఘంలో లేకపోతే యెరూషలేం పట్టణంలో ఆ బిలీవర్స్ మధ్యలో ఎంతో గొప్ప సేవ చేస్తున్న వ్యక్తి. అతని గురించి ఒక మాట రాయబడింది. కొలస్సే పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం చదువుతున్నాను. 4:10, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు. ఎవరు ఈ మార్కు అంటే? బర్నబాకు సమీప జ్ఞాతి అంటే ఇంగ్లీష్లో ఉంది సమీప జ్ఞాతి, సిస్టర్స్ సన్ అని ఉంటుంది. అంటే బర్నబా యొక్క సహోదరి అయిన మరియ యొక్క కుమారుడు. ఈ బర్నబా మార్కు జీవితంలో చాలా గ్రేట్ రోల్ ప్లే చేశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనం ఆ మాట మాట్లాడుకుంటాం. తన మేనమామ అయిన మార్కుకు అందుబాటులో ఉన్నాడు. అతని యొక్క టీచింగ్స్, అతని యొక్క ట్రైనింగ్, అతను ఎక్విప్ చేస్తా ఉంటే తను ఎక్విప్ అయ్యాడు. కాబట్టి పారిపోయిన, దిగంబరుడై పారిపోయిన, యేసు ప్రభు పక్కన నిలబడ్డట్టే నిలబడి మాయమైపోయిన మార్కు ఈరోజు గొప్ప వ్యక్తిగా తన గొప్ప ముగింపును కలిగి ఉన్నాడు. 3వ వ్యక్తి పౌలు అండి. పౌలు గారిని గురించి మనం పౌలుకి మార్కుకున్న సంబంధం ఏంటని ఆలోచన చేస్తే అపోస్తల కార్యాల్లోకి వెళ్దాం. అపోస్తల కార్య గ్రంథము 13వ అధ్యాయంలో పౌలు గారు తన యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీలో తాను బయలుదేరుతున్నప్పుడు తనతో పాటు బర్నబా ఉంటాడు. తర్వాత తనతో పాటు మార్కు కూడా బయలుదేరతాడు. తాను దేవుని సంఘంతో చాలా ఒక అన్యోన్యమైన సహవాసంలో ఉన్న టైంలో ఇప్పుడు పౌలు గారు తన ఫస్ట్ మిషనరీ జర్నీ ప్రారంభించినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా సేవ చేస్తాను, పరిచారం నిమిత్తము నేను నీకు ప్రయోజనకరంగా ఉంటానని చెప్పి వాళ్ళతో బయలుదేరతాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. యోహాన్ అంటే ఎవరో కాదు, మార్కు అను మారు పేరు గల యోహాను. కాబట్టి యోహాను ఉపచారం చేయడానికి బయలుదేరతాడు. నేను మీకు పరిచారం చేస్తాను, నేను మీకు సేవ చేస్తాను, నేను మీతో ఉంటానని చెప్పి ఫస్ట్ మిషనరీ జర్నీలో బయలుదేరతాడు. అయితే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత చూడండి, అదే అధ్యాయం 13వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వచ్చేసాడు. వాళ్ళతో బయలుదేరాడు. నేను మీకు సహాయకరంగా ఉంటానన్నాడు, నేను మీకు ఉపచారం చేస్తానన్నాడు. కానీ వాళ్ళ ప్రయాణంలో పెర్గే అనే ప్లేస్కి వచ్చేటప్పటికి నేను మీతో ఉండలేనని చెప్పి తాను అక్కడి నుంచి తాను యెరూషలేముకి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతానంట. ఈ విషయంలో పౌలు గారు చాలా అప్సెట్ అవుతారు. పరిచారం చేస్తానని బయలుదేరాడు, మనతో ఉంటానని బయలుదేరాడు, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, క్షేమంగా ఇంటికి చేరాడో తెలీదు. ఇలాగా చాలా మరి టెన్షన్ గురయ్యి పాల్ వాస్ అప్సెట్, చాలా ఇబ్బంది పడిపోతాడు. ఆ తర్వాత మొదటి మిషనరీ ప్రయాణం కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వస్తారు, కొంత రెస్ట్ తీసుకుంటారు. రెండోసారి సెకండ్ మిషనరీ, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు పౌలు. సెకండ్ మిషనరీ జర్నీకి బయలుదేరినప్పుడు మళ్ళా వెనక్కి తిరిగి వచ్చేసేసిన మార్కుని మళ్ళా తీసుకెళ్దామంటాడు బర్నబా.
బర్నబా అంటాడు మార్కు రెస్టోర్ అయ్యాడు, మార్కు పశ్చాత్తాపడ్డాడు, రియలైజ్ అయ్యాడు, తన అలా మధ్యలో వదిలిపెట్టి రావడం మంచిది కాదని తీసుకెళ్దాం మనతో పాటు అని అంటాడు. అంటే పౌలు అంటాడు, లేదు లేదు, అతన్ని తీసుకెళ్ళడానికి వీలే లేదు, ఇట్లాగా అన్స్టేబుల్ పర్సన్స్ని, అస్థిరమైన వారిని, నిలకడలేని వాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళలేమంటాడు. చూడండి, దాని గురించి ఒక మాట చెప్దాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానుని వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడేది. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవటం యుక్తము కాదనెను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. బర్నబా ఏమో మార్కును మనతో తీసుకెళ్దాం అంటాడు. పౌలు అంటాడు, లేదు లేదు, లాస్ట్ టైం ఇలా చేశాడు, అలా ఉన్నోళ్ళు వద్దు అంటాడు. బర్నబా కావాలి అని, పౌలు వద్దని చెప్పి వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన వివాదం వచ్చినప్పుడు బర్నబా మార్కు కోసం పౌలును వదిలిపెట్టేస్తాడు. పౌలు శీలను తీసుకొని సెకండ్ మిషనరీ జర్నీలో వెళ్ళిపోతాడు. మార్కు తీసుకుని బర్నబా తాను వేరే రూట్లో తాను పరిచయం చేస్తాడు. బట్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పౌలు చేత రిజెక్ట్ చేయబడిన జాన్ మార్కు, పౌలును ఇబ్బంది పెట్టిన జాన్ మార్కు తిరిగి తాను అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్, అవకాశాలు ఇచ్చే దేవుడు. ఒకనొక మధ్యరాత్రి యేసు ప్రభువును కాదని వదిలిపెట్టిన జాన్ మార్కును దేవుడు రెస్టోర్ చేశాడు. మరలా అదే పొరపాటు చేశాడు పౌలుతోటి మొదటి మిషనరీ జర్నీలో. కానీ ఎంత గొప్ప దేవుడు అంటే, మరలా రెస్టోర్ అవుతాడు, మరలా తాను కుదుట పడతాడు, మరలా తాను స్థిరపడతాడు, ఒక స్థిరమైన బుద్ధితోటి దేవుని సేవలో ఉంటాడు. ఇదే పౌలు మార్కును గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడంటే, మార్కు మంచోడు, మరలా తీసుకురా సేవకు అంటాడు. దాని గురించి మాట్లాడదాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2 తిమోతి చాప్టర్ 4 verse 11, 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఎంత మంచి సాక్ష్యం కదా. ఒకనాడు వద్దన్నాడు, కానీ మళ్ళా మార్కు అంటున్నాడు, తీసుకుంటా, నాకు అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జాన్ మార్కు జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, హెచ్చు తగ్గులు ఉన్నాయి, పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఆక్వర్డ్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి, జరగకూడని సంఘటనలు జరిగినాయి. యేసు ప్రభునే కాదని వెళ్ళిపోయాడు, పౌలు గారిని మిషనరీ జర్నీలో మధ్యలో వదిలిపెట్టేసి వచ్చేసాడు. కానీ తాను దేవుని వైపు చూచినప్పుడు, తన మిస్టేక్స్ని తాను రియలైజ్ అయినప్పుడు, పొరపాటు చేశానని గ్రహించిన రోజు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడిన రోజు, దేవుడి దగ్గర ఒప్పుకున్న రోజు, దేవుని చేత సరిచేయబడిన రోజు, దేవుడు తనని రిస్టోర్ చేశాడు. మరలా దేవుడు తన ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చి సువార్తికుడైన మార్కును చరిత్రలో దేవుడు స్థిరపరిచాడు. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టింది నశించిపోతున్న ఆత్మల కొరకు, పాపులుగా ఉన్న ప్రతి వ్యక్తి కోసం. అంత మాత్రమే కాదండి, తప్పిపోయిన వారి కోసం కూడా, జారిపోయిన వారి కొరకు కూడా, ఆగిపోయిన వారి కొరకు కూడా, బ్యాక్ స్లైడ్ అయిపోయిన వారు కూడా మరలా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు రిస్టోర్ చేసే దేవుడుగా ఉన్నాడు. తప్పిపోయామా, పొరపాట్లు చేశామా, తప్పటడుగులు వేసామా, మోసం చేశామా, అన్యాయం చేశామా, దేవుడికి ద్రోహం చేశామా, తగని కార్యాలు మనం చేశామా? అయితే చేశామని రియలైజ్ అవ్వము. వీ నీడ్ టు రియలైజ్. ఒక రియలైజేషన్లోకి రా. మనం రియలైజ్ అవ్వాల్సిన వారంగా ఉన్నాము. దాని గురించి మనం రిగ్రెట్ కావాలి. అయ్యో, ఎందుకు ఇట్లా చేశాను? ఒక విశ్వాసిగా, ఇన్ని సంవత్సరాల ఆత్మీయత కలిగిన విశ్వాసిగా, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న విశ్వాసిగా, ఇంత ఈ సంఘానికి చెందిన విశ్వాసిగా నేను ఎందుకు ఇలా చేశానని చెప్పి వీ నీడ్ టు రిగ్రెట్తోనే ఆగిపోకూడదు. వీ నీడ్ టు రిపెట్. అది పశ్చాత్తాపంలోకి మనల్ని నడిపించాలి. దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. దేవా నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పి దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడాలి. దేవుని చేత మనం దిద్దబడాలి. వీ నీడ్ టు బి రెక్టిఫైడ్. సరి చేయబడాలండి. దేవుడి దగ్గర తీసుకొస్తే చూడండి, ఒక మిషనరీ ఏదన్నా పాడైపోతే ఆ మిషనరీని మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఆ మెకానిక్ రెక్టిఫై చేస్తాడు. అందులో ప్రాబ్లం ఏంటో రెక్టిఫై చేసి మళ్ళీ తెచ్చిస్తాడు. ప్రాబ్లం రెక్టిఫైడ్ అయితే మన నిర్మాణకుడైన ప్రభు చేతులకి, ఆయన గాయపడిన హస్తాల్లో మనం పెట్టుకుంటే ఆయన హీ విల్ రెక్టిఫై us and finally he will restore us and use us for his glory. దిద్దుతాడు, సరిచేస్తాడు, పునరుద్ధరిస్తాడు, తన మహాకృపలో మరలా వాడుకుంటాడు తన పని కోసం. తాను అనుకున్న ఒక మంచి స్థితిలో, స్థాయిలో జాన్ మార్క్ లాగా మనల్ని స్థిరపరుస్తాడు. ఇదండి గాడ్స్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్. మార్కు సువార్తలో శిలువ సందర్భంలో జరిగిన ఆ దృశ్యం మనకు నేర్పిస్తున్న ఒక పాఠం అది.
మార్కులో మార్పు వచ్చింది. ఈ శిలువ ప్రేమ ధ్యానాల్లో పాల్పొందుతున్న మనలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చునట్లుగా దేవుని వాక్యానికి మనం అప్పగించుకోవాలి. మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఆ వాక్యం మన మీద పడితే చాలండి, ఆ కిరణాలు మన మీద పడితే చాలు. ఆ వాక్యపు వెలుగుకు మనం ఎక్స్పోజ్ చేసుకుంటే అది మనలో నూతన కార్యం జరిగిస్తుంది, రూపాంతరపు కార్యం జరిగిస్తుంది, మనల్ని మారుస్తుంది. దేవుని చిత్తం కొరకు మనల్ని తీసుకొని వెళ్తుంది, దేవుని ఏర్పాట్లోకి మనల్ని తీసుకొని వెళ్తుంది. దేవుడు వాడుకునే, యజమానుడు వాడుకునే ఒక అర్హమైన పాత్రగా మనల్ని మారుస్తుంది. వాక్యానికి మనం అప్పగించుకుందాం. మార్కును మార్చిన దేవుడు నిన్ను మార్కును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోగలడు, నన్ను వాడుకోగలడు. మార్కును మరి తన చిత్తంలో స్థిరపరిచిన దేవుడు, అద్భుతమైన ముగింపునిచ్చిన దేవుడు, చక్కని ఒక స్థిరమైన పరిణతి మనకి ఇస్తాడు. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పూజ్యునిడా పరిశుద్ధుడా యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, జాన్ మార్క్ గురించి మీరు మాతో మాట్లాడినటువంటి విషయాలన్నిటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మా దైవజనురాలని మీ ఆత్మశక్తి బలంతో నింపి శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మరి తండ్రి మార్కు ఏ రీతిగా మరి నాయన ప్రభా తను తాను పశ్చాత్తాపడి ఎలాగో ప్రభా తన మనసు మార్చుకొని దేవా మరి నాయన పరిచర్యలో ముందుకు సాగిపోవాలని, దేవా మీ బిడ్డగా సాగిపోవాలని ఏ రీతిగా నిర్ణయం తీసుకున్నాడో ఆ విషయాలన్నీ మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఎంతో ఆశ కలిగిన వ్యక్తి, మీ కొరకు నిలబడాలనేటువంటి వ్యక్తి, ఏ సమయంలో ఏ పని చేయాలో, మీ కొరకు ఎలా నిలబడాలో దేవా సమస్తం తెలిసినటువంటి వ్యక్తి, కానీ నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవా మరి తండ్రి నాయన తను ఏ రీతిగా పారిపోయాడో ఆ విషయాలన్నీ మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా మరి నాయన మీ బిడ్డ అయితే దేవా మరి ఉన్నాడు, కానీ తన యొక్క బలహీనత బట్టి, తన యొక్క స్థితిని బట్టి పారిపోవాల్సినటువంటి వచ్చినటువంటి సందర్భాన్ని మీరు మా ఇంటికి తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా ప్రభా ఈ విషయాన్ని ఎవరు ప్రస్తావించలేదు, కానీ తానే దేవా తాను ఏ రీతిగా దేవునికి దేవా అవిధేయుడిగా ఉన్నాడో దేవా ప్రభా మరి నాయన అలాగూ మరి దూరం అయిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ విషయాలన్నీ తానే బయలుపరుచుకున్నాడు. ఆ మార్కు సువార్తలో రాయడం ద్వారానే మీరు మా జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు. కృప చూపించండి ఆయన, సహాయం చేయండి దేవా. అయా మీ బిడ్డ ఉన్నటువంటి ఆ గొప్ప మనస్సు మాకు కూడా మీరు దయచేయండి దేవా. ఒకవేళ ఎందరైతే ప్రభా ఈ సమయంలో మీకు దూరం అయిపోయి ఉన్నారో దేవా మరి నాయన ఆ యొక్క జాన్ మార్క్ వలె మరి ఎలాగైతే ఆ వ్యక్తి తిరిగి వచ్చాడో ఆ రీతిగా మీ బిడ్డలందరూ కూడా ప్రభా తిరిగి రావడానికి సహాయం చేయండి. ఎందరైతే ఆగిపోయారో ప్రభా మరి తండ్రి నా బిడ్డలందరూ కూడా ప్రభా జాన్ మార్క్ వలె మరి తండ్రి మరలా మనసు మార్చుకొని దేవా మీ కొరకు జీవించాలని ఆశ దృష్టితో మీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి ఆయన దేవా. అవును ప్రభా, అట్టి వారందరినీ కూడా మీరు చేర్చుకొని మళ్ళా మీలో స్థిరపరచుకోవడానికి, మళ్ళా మీ వరకు దేవా మరి తండ్రి మీ సాక్షులుగా బిడ్డలందరూ సాగిపోవడానికి మీరు కృపణిస్తారని, మీ సన్నిధి కాంతి మా మీద పడినప్పుడు దేవా మరి తండ్రి నాయన మేము ఇంకొను ప్రభా రూపాంతరం చెందుతామని దేవా మీరు మా జ్ఞాపకం చేసిన విషయాలన్నిటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. అవును ప్రభా మరి తండ్రి జాన్ మార్క్ యొక్క వారి యొక్క మేడగదిలో మరి నాయన చివరి పస్కా భుజించారని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభా మరి నాయన పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవా ఆ యొక్క మేడగదిలోనే అందరూ ప్రార్థన చేస్తున్నారని దేవా మీరు మా జ్ఞాపకం చేశారు. ఈ స్తోత్రాలు. ఆ యొక్క మేడగదిలోనే దేవా అందరూ ప్రభా చేరి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందని దేవా మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. అవునాయన తండ్రి ప్రభా మీ బిడ్డ యొక్క సమర్పణ, మీ బిడ్డ యొక్క త్యాగం దేవా మరి నాయన ఏ రీతిగా గొప్ప కార్యాలు జరిగాయో ఆ విషయాలన్నీ మాకు జ్ఞాపకం చేసిన విధానం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. అంత మాత్రమే కాదు ప్రభా అయా పౌలు గారి మధ్య బర్నబా గారి మధ్య ఏ రీతిగా ప్రభా మరి నాయన ఆ యొక్క మాటలు వచ్చాయో ఆ విషయాలన్నీ కూడా మీరు మాకు జ్ఞాపకం చేశారు దేవా. మరి తండ్రి నాయన మార్కు ఏ రీతిగా అయా మొదటిసారి దేవా మరి తండ్రి తప్పిపోయినప్పటికీ రెండవసారి నిలబడి బలపరచబడి దేవా శక్తితో నింపబడి దేవా నమ్మకంగా సాగిపోయి దేవా యోహాను వలె తాను కూడా ఒక సువార్త రాయగలిగేటువంటి స్థాయిలోనికి ఎలా చేరిపోయాడో మాకు వివరించారు. తండ్రి మీకు స్తోత్రాలైన కృప చూపించండి. అటు శ్రేష్టమైనటువంటి దేవా భక్తి మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన దేవా. ఇక మీదట ప్రభా మరి తండ్రి నాయన అయా ఎంత మాత్రం కూడా ప్రభా నాయన దూరంగా వెళ్ళిపోకుండా దేవా ప్రతి ఒక్కరు కూడా బలపరిచి దేవా మీ దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి. సమయంలో ప్రభా ఎంతమంది అయితే అట్టి తీర్మానాలు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దీవించండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం.
ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న వారిని బలపరచండి, ముట్టి స్వస్థపరిచి దీవించండి. మీకు స్తోత్రాలు. అలాగూ ప్రభా మరి నాయన ఇంకనూ దీర్ఘకాలంగా మరి తండ్రి ఈ యొక్క శిలువ దినాల్లో ప్రభా పట్టుదలతో ఏ అంశం కొరకైతే మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనలో గొప్ప నెరవేర్పు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ శిలువ సాక్షులుగా దేవా మరి తండ్రి ప్రభా మీ బిడ్డలందరూ కూడా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన దేవా. అంత మాత్రమే కాకుండా ప్రభా మరి విశేషంగా అయా మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని దేవా బలపరచండి, మంచి జ్ఞానం తెలివి వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దినాల్లో బిడ్డలకు మంచి ఆరోగ్యం నెమ్మది దయచేయండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ స్తోత్రాలు. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తులను ప్రత్యేకంగా బలపరచండి. రాస్తున్నటువంటి దేవా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాగే మరి తండ్రి నాయన జాబ్స్ కొరకు అయినటువంటి ఎగ్జామ్స్ సమస్తాన్ని దీవించి దేవా మంచి జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. అలాగే మరి తండ్రి ప్రభా ఇంకనూ నాయన మరి నాయన పెద్దలు వృద్ధులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం చేసే వారందరూ కూడా యొక్క బాధ్యతలు తోడై ఉండి మంచిగా మీరు నాయన మీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ విన్న వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని, వాక్యం యొక్క ఆశీర్వాదం మా మీద మా కుటుంబం మీద కుటుంబ సభ్యులందరి మీద ప్రభా నిలిచి ఉండడానికి సహాయం చేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి దీన మనస్సు అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆశీర్వాదము సదాకాలం అందరికీ సదా తోడై ఉండి ప్రభు మహిమను పొందునుగాక. ఆమెన్. ఆమెన్.